నమస్కారం దివ్యాంగ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ ఫౌండేషన్ మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సంయుక్తంగా సేవా కార్యక్రమం. ఒంగోలు సమాజంలో నిరుపేదలకు దివ్యాంగులకు సహాయం చేయాలనే లక్ష్యంతో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సేవా కార్యక్రమాలను గమనించిన హోప్ ఫౌండేషన్ వారు ప్రతి నెల కొంతమందికి నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2025 మార్చి నెలలో హోప్ ఫౌండేషన్ వారు అందించిన నిత్యావసర సరుకులను నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ద్వారా ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో నివసిస్తున్న అంకమ్మరావు అనే దివ్యాంగునికి అందజేశారు. కంటి చూపు లేని అంకమ్మరావు ఏ పని చేసుకోలేని పరిస్థితిలో ఉండడంతో ఈ సహాయం అతని కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అంకమ్మరావు మరియు వారి కుటుంబ సభ్యులు హోప్ ఫౌండేషన్ వారికి తమ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సహాయంతో కొంతకాలం అయినా సంతోషంగా జీవించగలుగుతాము అని భావోద్వేగంతో తెలిపారు. ఈ సేవా కార్యక్రమం మరింత మందికి మేలు చేకూర్చేలా సమాజంలోని ఇతరులు కూడా తమ వంతు సహాయం అందించాలని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. హోప్ ఫౌండేషన్ వంటి సంస్థలు చేయూతనందిస్తే దివ్యాంగులు మరింత ధైర్యంగా జీవించగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు. హోప్ వారి సహకారంతో మాకు వికలాంగుల దివ్యాంగులకు సంబంధించి సహాయం చేసిన మాకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా లాంటి ఎంతోమంది దివ్యాంగులకి మీరు సహాయం చేస్తున్నారు. అలాగే మీరు ఎన్నెన్నో సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఐసీసీకి ఇలాగే ఎన్నెన్నో అవకాశాలు ఎన్నెన్నో సరుకులు ఇవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే మాకు సహకరించినటువంటి దానికి అలాగే రమణీ రెడ్డి అన్నకి, నరసింహ రెడ్డి అన్నకి, అలాగే ఆంజనేయులు అన్నకి నా కృతజ్ఞతలు. అలాగే శ్రీరామ్ అన్న, శ్రీనివాస రెడ్డి అన్నకి, మీ పేరు నరసింహారావు అన్నకి, అలాగే ఆంజనేయులు అన్నకి, బాలచంద్ర అన్నకి నా కృతజ్ఞతలు. ఇలాగే మీరు ఎంతోమంది సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా లాంటి దివ్యాంగులు మీరు గుర్తించి సహాయం చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. అలాగే మీరు నాకెందుకులే అనుకోకుండా మీరు కూడా మాతో పాటు సహకరించి ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. ఇలాగే మీరు సహాయం చేయాలని మీ పిల్లలు కూడా వాళ్ళ ఇలాగే సహాయం చేయాలని కోరుకుంటున్నాను.